హాయ్ ఫ్రెండ్స్, బత్తాయి తోటల్లో ఉన్నానమాట. బత్తాయిలు ఉన్నాయి ఇక్కడ. ఎంత బాగున్నాయంటే చూడండి, చిన్న చిన్న కాయలు. కలర్ అయితే మారినట్టుగా అనిపిస్తుంది. ఇవి టేస్టీగా ఉంటాయని చెప్తున్నారు. మరి ఎట్లా ఉంటాయి ఏంటో తెలియదు, కానీ చూసారా, ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇదిగండి కదా, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇంకా చూపిస్తే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. మొలులు ఉంటాయేమో, భయం వస్తుంది. ఇదిగండి పెద్ద పెద్దగా అన్నమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం బత్తాయి తోటలను చూడటం. ఏదో బయట కొన్ని జ్యూస్లు చేసుకుని తాగడం తప్ప ఇట్లా తోటలకి వచ్చింది ఎప్పుడూ లేదు. సరే, మంచిగా ఉన్నాయి కాయలు. అవన్నీ మీకు చూపిద్దామని తెచ్చా. చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారు కదా, ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. నేనైతే కొన్ని కాయలు కోస్తున్నాను. తోట దొంగతనం కాదులేండి, వాళ్ళని అడిగాము, తీసుకోమన్నారు. దొంగతనం అనుకుంటారేమో మళ్ళీ. తెగట్లా రావట్లే, వచ్చింది. కొంచెం గట్టిగా ఆగండి. అయ్యా, క్యాచ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలే. నిజంగా పల్లెటూరులో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అయ్యా, ఇది మిస్. ఈసారి వేస్తా థర్డ్ వన్. పల్లెటూరులో ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పి మామూలుగా ఏదో కథల్లో, స్టోరీల్లో, లేకపోతే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్లో చూడటమే తప్ప ఓన్గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే లేదు. ఇదిగోండి, అమ్మాయి క్యాచ్ చేస్తున్నాను, చూద్దాం ఈసారి పడుతుందో లేదు. చూసారా, మూడోసారి కరెక్ట్గా పట్టింది. నెక్స్ట్ ఇక్కడ పండినకాయ ఒకటి ఉంది. అంటే మనకు మార్కెట్లో అమ్ముతారు కదా, సేమ్ కలర్లో ఉంది. ఇదిగోండి, చూసారా, పండింది, చెట్టుకు పండిన కాయ. బాగుంది కదా. అయితే ఈరోజు షూట్కి వచ్చి మొత్తం ఇట్లా ఎంజాయ్ అయితే చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం పల్లెటూరు గురించి ఇదంతా కూడా బత్తాయి తోటలు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి, ఎక్సలెంట్. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు షూట్. చూసారు కదా, సూపర్ అంటే సూపర్ ఉంది. అది సంగతి. నేనైతే ఇది ఇప్పుడే కట్ చేసి తింటా. టేస్ట్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాం. ప్రస్తుతానికి అయితే కోసేస్తున్నా. వాళ్ళే కోయమన్నారు. ఇంకో ఎక్సలెంట్, అసలు ఇంకొక కాయ ఉందో చెప్తాను ఆగండి. మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. ఇదే అన్నాను కదా, ఇది కాదు చూడండి. ఇది తీసేసి చిన్నది. ఇదిగోండి, చిట్టుగుండ. సూపర్ కదా, సూపర్ అంటే సూపర్ కదా, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది తింటే సూపర్ అనమాట. చిట్టుకు పండిన కాయలు తింటే టేస్టే వేరు. నెక్స్ట్ కమలాలు అంటాం కదా, చిన్న చిన్న కమలాలు. అంటే ఆల్రెడీ బత్తకాయలు అట్లాగే ఉంటాయి, ఒక్కొక్కసారి బాగా పండితే. చూడండి ఇది ఎలా ఉందో, కమలలాగా ఉంది కదా, చిన్నది. చూడండి పెద్ద పెద్ద కాయలు ఎట్లా ఉన్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కదా. మొత్తానికి వర్క్కి వచ్చేసా ఈ విధంగా. ఇదిగోండి, ఈ చెట్టుకి అయితే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్నాయి మేడం. చూసారా, కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆడపిల్లలు ఎక్కడున్నా ఏదైనా ఒక ఫ్రీగా దొరికే ఐటెం వస్తే మాత్రం అస్సలు ఆగరనమాట. ఆ బుద్ధి మాత్రం ఎక్కడికి పోదు. అలా అని చెప్పి మీరు ఇందాక అన్నట్టు నేనేం దొంగతనం కాదు, కానీ ఇదిగోండి అదనమాట. మొత్తానికి సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియో చూసిన మీరు కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి.